దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3-5 వచనములు. 30వ శిఖరము. అన్ని తరగతులకు చెందిన ప్రజలు వారిలో ఎటువంటి లోపములున్నప్పటికీ దేవుని మందిరములోనికి ఆహ్వానింపబడుచున్నారు. 3వ వచనములో నపుంసకులు సైతము దేవుని మందిరములోనికి ప్రవేశించవచ్చునని చదువుచున్నాము. పూర్వ దినములలో వారిని యూదుల సమాజ మందిరములలోనికి రానిచ్చడి వారు కారు. అయితే ఈ వాక్యములో ప్రతి ఒక్కరూ అచ్చట ఉందురని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని మందిరములోనికి ఆహ్వానించబడుచున్నారు. పాపములు క్షమించబడి దేవుని మందిరములో సభ్యులయ్యేటి ఆధిక్యత అందరికీ సమానముగా ఉన్నది. అయితే వారు దేవుని మందిరములో నుండుట ప్రాముఖ్యమై ఉన్నది. మరియు ప్రభువుతో అంటుకట్టబడని వారికి ఈ ఆధిక్యత ఇవ్వబడదు. గత పాపముల వలన కలిగిన లోటుపాట్లున్నప్పటికీ, అభ్యాసము చేత పాపము వలన హీన దశకు వచ్చినప్పటికీ మార్చబడిన ఎవరైనను దేవుని మందిరములో ప్రవేశించి ప్రయోజకులు కావచ్చును. పౌలుకు ఎంతో ప్రయోజకుడైన ఒనేసిమును గూర్చి మనం చదివితిమి. ఈ ఒనేసిము పెద్ద మొత్తములో ధనమును లేక విలువైన వస్తువులను దొంగిలించి ఫిలెమోను ఇంటి నుండి రోము పట్టణమునకు పారిపోయెను. ఆ సమయంలో సువార్త కొరకు ఖైదీ అయి ఉన్న పౌలు రోము పట్టణములో ఒక అద్దె ఇంటిలో జీవించుచుండెను. తన యజమాని ఇంటి నుండి దొంగిలించిన డబ్బంతయు ఖర్చయిపోయిన తర్వాత ఆ ఒనేసిము అచ్చటనే ఉన్న పౌలును జ్ఞాపకం చేసుకొనెను. అనేకులు శ్రమలు కష్టములలో ఉన్నప్పుడు ప్రభువు యొద్దకు వచ్చెదరు. అట్లే అనేక కష్టములు శ్రమల ద్వారా ఒనేసిము తిరిగి జన్మించెను. పౌలు ఫిలెమోనుకు ఒక ఉత్తరమును ఎవరైనా తీసుకుని పోయినా బాగుండునని తలంచెను. కావున ఒనేసిమును ఫిలెమోను యొద్దకు పంపించుటలో ఒక ఉద్దేశము గలదు. మొదటిగా ఒనేసిము ఫిలెమోను ఇంటిలో దొంగిలించినందున తన యజమానుని యొద్ద క్షమాపణ వేడుకొనవలసి ఉండెను. రెండవదిగా 16వ వచనములో రాసినట్లు, అతనిని ఇక మీదట దాసుడుగా కాక దాసుని కంటే ఎక్కువ వానిగాను ప్రియ సహోదరునిగాను చేర్చుకొనుమని, అనగా తనను చేర్చుకొనిన రీతిగానే ఒనేసిమును చేర్చుకోమని తెలుపుటకు పౌలు ఒనేసిముతో ఆ ఉత్తరమును పంపెను. పాపములోను సిగ్గుకరమైన జీవితములోనూ ఉన్నవారు ఒనేసిము వలె దేవుని మందిరములోనికి వచ్చుట ద్వారా మార్చబడి దేవుని చిత్తమును సంకల్పమును గూర్చి లోతైన జ్ఞానము పొందగలరు. లోకమందంతటను తృణీకరించబడిన వారిని, నరహంతకులను, దొంగలను దేవుడు ఏర్పరచుకొనెను. వారే తుదకు గొప్ప దైవజనులుగా మారిరి. అట్టి వారిని దేవుడు ఎన్నుకొని పరిశుద్ధులనుగా మార్చగలడు.